ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ చార్జెస్. అసలు మాకెంతో ఆనందంగా ఉందండి. ఇంత అభివృద్ధి జరుగుద్దని కల్లో కూడా ఊహించలేదండి. గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా అంతా వ్యస్తవ్యస్తం అయిపోతే బాబు గారు మళ్ళీ గెలిచిన తర్వాత అసలు మామూలుగా లేదండి అభివృద్ధి. అసలు మనం ఒక రోడ్లో పోతే ఇంకో రోడ్డు గుర్తుపట్టలేకపోతున్నాం. అమ్మ ఇంత ఇంత రోడ్లు వేస్తున్నాడు. అసలు వైజాగ్ హైదరాబాద్ రోడ్లు చాలవండి. ఎందుకంటే ఆయన అన్ని అభివృద్ధి చేసి ఉన్నాడు కదా. ఇది భవిష్యత్తులో ప్రపంచ రాజధాని కావాలని బాగా ఆయన కళల రాజధానిగా ఎంచుకొని బాగా అసలు బసవతారక హాస్పిటల్ బాలకృష్ణ గారు మనం కలిసామండి. ఆయన మనస్తత్వం చాలా మంచిదండి. అసలు చిన్నపిల్లలు మాట్లాడినట్టే భోజనం చేశారా అమ్మ, టిఫిన్ చేశారా, టీ తాగారా అని అసలు ఆయన ఆప్యాయత చూస్తుంటే ఎన్టీ రామారావు గారు చాలా అలాగా ఆయన గుణాలన్నీ కొన్ని ఈయనకి పునికి పుచ్చుకున్నాడండి. రామారావు గారి గుణాలన్నీ ఈయన. అంతేకాకుండా ఈ డెవలప్మెంటే కాకుండా రేపటి రోజున సినీ ఇండస్ట్రీ కూడా మనకి ఇక్కడ అమరావతి వచ్చే అవకాశం ఉందంటారా మన ఏపీకి? అవునండి, బాలకృష్ణ తపన పడిపోతున్నాడండి. ఆయన మనసులో అమరావతిలో అన్నీ రావాలి, అన్నీ రావాలి. తన హిందూపురంలో అయితే ఎలా చేసుకున్నాడో అమరావతి రాజధానిలో కూడా సినీ పరిశ్రమలో అన్నీ చూడండి. వాళ్ళ ఒక్క ప్లాప్ కొట్టడానికి వస్తేనే ఎంతమంది సినిమా వాళ్ళు మొత్తం వచ్చారు కదండి. ఇప్పుడు చిన్నగా అన్నీ కడతారండి, సినీ పరిశ్రమలు కూడా కడతారు. ఏపీలో ఉండాలని ఆయనకు బాగా పట్టుదలగా ఉందండి. అంతేకాకుండా మీరు అమరావతి రైతులుగా మరి మీకు గత ప్రభుత్వంలో ఎలాంటి అన్యాయం జరిగిందండి? మాకు అన్యాయాలు చెప్పలేమండి, కానీ అన్నీ మర్చిపోయామండి. బాబు గారు వచ్చినాక సూదులు పెట్టే పొడిచారా, మరి ఆడవాళ్ళని పొత్తుల మీద పెట్టి తొక్కటం ఏంటి, మరి దన్నాలు చేయటానికి వెళ్తే చేయనీయకుండా ఒకటి కాదండి మేము చేసిన దన్నా. అసలు ఎట్ట చేసాం ఇప్పుడైతే చేయలేమండి. అంత ఎట్ట చేసాము అంత పట్టుదలగా ఇంట్లో పని అంతా చేసుకొని వంట చేసుకొని వెళ్ళి దన్నాల కూర్చొని పాదయాత్రలో ఎన్ని రకాలుగా చేసామంటే దేవుడే మాకు స్ఫూర్తినిచ్చాడండి. మరి ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు అంటున్నారు. మరి దానికి ఏమంటారండి? వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇవ్వని వాళ్ళండి. వాళ్ళు పొలాలు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండారండి. కొంతమంది వాళ్ళు అట్లా ఇచ్చారు. మళ్ళీ వాళ్ళల్లోనే ఎమ్మట తెల్లారొచ్చి నేలపాడు అతను ఇచ్చేసాడు కండి పొలం మావిగాని చేస్తారనేటప్పటికి అదిరిపుట్టింది వాళ్ళకి. ఈ రాజధాని తీసేస్తారు. ఇప్పుడు మా వాళ్ళలోనే మా చుట్టాల్లోనే మొత్తం ఇప్పుడు పొలం మొత్తం ఇచ్చారండి. వాళ్ళు చాలా పొలం ఇచ్చేశారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఆపిన వాళ్ళు కూడా ఈ అభివృద్ధి చూసి బాబు గారు ఉంటే ఆయన బాగా చేస్తాడని అందరికీ అర్థమైపోయిందండి. ఇక వాళ్ళు కూడా ఇచ్చారు పొలాలు, ఇంకా వాళ్ళు కూడా ఇస్తారండి. ఆయన ఏంటంటే 33 ఎకరాలు సరిపోద్దని చెప్పి అప్పుడు ఆటంకాలు పెట్టారు కండి ఆయనకి. ఇంత పొలం ఎందుకు, ఇంత పొలం ఎందుకని. ఆయన ఏంటంటే విమానాశ్రయం అన్నీ గన్నవరంలో నుంచి రావాలంటే లేట్ అవుద్ది కదా. అది ఇప్పుడు పారిశ్రామికవేత్తలు వస్తారండి. వచ్చినప్పుడు గన్నవరంలో నుంచి దిగి అమరావతికి రావాలంటే ఎంత టైం పడుతుందండి. అదే ఇప్పుడు అమరావతిలో విమానాశ్రయం ఉండి ఇక్కడిక్కడ దిగితే పరిశ్రమలు రావాలన్నా మరి ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు కాలు కింద పెట్టగానే నీకు 10 నిమిషాల్లో రావాలి ఎక్కడ పెట్టినా. రోడ్లు కూడా అలా వేస్తున్నారండి. బాబు గారు కర్నూలులో ఇప్పుడు బంగారం ఇది ఆయన ఓపెనింగ్కి వెళ్ళాడు. ఒకటి కాదండి, అమరావతి అంటే మా ఒక్కళ్ళది కాదండి, మొత్తం ప్రపంచం అంతా అదే. మన రాష్ట్ర రాజధాని అమరావతి అండి. ఓకే అండి, మరి రానున్న రోజుల్లో మళ్ళీ ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చిందని వైసీపీ వాళ్ళంతా అంటున్నారు కదమ్మా, దానికి? కాదండి, కలలుగా అంటమేనండి. వాళ్ళు రాదు. ఎందుకు వస్తారు జనాలందరికీ? ఇప్పుడు మావిగా నన్ను చెప్పగానే పొలాలు ఇవ్వకుండా ఇటు బరిగెత్తారంటే అర్థమైపోయింది. పిచ్చోడు రోడ్లు ఏంటి, ఈ రోడ్డు దేనికి వేశారు, ఆ రోడ్డు దీనికి వస్తే పిచ్చి ప్రశ్నలు చూస్తున్నారు కదండి మీరు. అన్నీ ఏ రోడ్డు ఎలా ఉండేదో ఆయనకు తెలియటల్లా జగన్ గారికి. మరి ఇంకా ఎట్లా గెలిపిస్తారు? రోడ్లు కూడా తెలియనప్పుడు. రానున్న రోజుల్లో మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మీకు అమరావతికి కానీ ప్రజలకు కానీ మంచి జరిగింది అనుకుంటున్నారా? మంచి జరగదండి. ఆ ప్రభుత్వం వస్తే మంచి జరగదు. ఈ ప్రభుత్వం వస్తే మంచి జరిగిద్ది. ఆ ప్రభుత్వం అసలు రాదండి. జగన్ గారి ప్రభుత్వం రాదు. ఎన్ని చెప్పినా ఇంక అందరూ తెలిసిపోయింది. చదువుకున్న పిల్లలు, విద్యావంతులు అందరూ తెలుసుకుంటారండి. చిన్నపిల్లలు కూడా ఉండకొని తెలుసుకుంటారు కదా ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్ది, ఎవరి విజన్ ఇది. 75 ఏళ్లలో కూడా ఆయన చిన్నపిల్లలాగా యోగా చేశాడు. చూడండి ఎట్లా చేశాడు. ఇంకా ఫస్ట్ రాజధాని వచ్చినప్పుడు డెవలప్ చేశారండి. 70% డెవలప్ చేశారు. 90% దాకా కూడా కొన్ని అయిపోయినాయి. అవి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అవన్నీ కాలు రాశాడండి. అసలు ఏదీ లేదు, అభివృద్ధి అనేది లేదు. ఉన్నాయి కూడా 90% అయినవి కూడా కంప్లీట్ చేయలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత
అభివృద్ధి జరుగుతుందండి. బాగానే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ అభివృద్ధి అంతా ఏదో గ్రాఫిక్స్ లో జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, దానికి ఏమంటారండి? ప్రతిపక్షాలు ఈ అభివృద్ధి జరుగుతున్నప్పుడు కుళ్ళు బుద్ధితో చేసే పనులండి అవి పట్టించుకోకుండా వీళ్ళ అభివృద్ధి వీళ్ళు నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం నిజంగా మా అదృష్టం. ఓకే, మళ్ళీ రానున్న రోజుల్లో కూడా బాబు గారి అధికారంలోకి వస్తారనుకుంటున్నారా? రావాలండి తప్పకుండా. బాబు గారు రాకపోతే మళ్ళీ ఎవరు వస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. అభివృద్ధి చేస్తున్నాడు, మా కష్టజీవి ఆయన. అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఆ నాయకుడిని వదులుకోకూడదు మనం. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఏ ట్యాక్సులు లేవు, ముఖ్యంగా జే ట్యాక్స్ లేదు. అలాగే ఈరోజు చూస్తే అమరావతి రైతులందరూ కూడా వాళ్ళు చిరకాల వాంఛ ఇక్కడ అమరావతిని మనం కేంద్ర గవర్నమెంట్ అమరావతిని ఒక ప్రపంచ పటంలో కూడా అమరావతి ఆంధ్ర రాజధాని అని చెప్పేసి ప్రకటించడం, అలాగే దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్లు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. దాని మీద అందరూ కూడా ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం, మన అమరావతి, మన అభివృద్ధి ఇదే పదంలో ప్రజలందరూ ఉన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద అందరూ సంతృప్తిగా ఉన్నారని కూడా మేమంతా అనుకుంటా ఉన్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే అంటే తారుమారు అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి చూస్తున్నారు. ప్లస్ ఇప్పటి వరకు చూస్తే మనం బయటికి వెళ్తే అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అమరావతిలో జరుగుతున్నటువంటి వర్క్స్, ఈ వర్కులన్నీ పూర్తయిన తర్వాత అసలు ఇంకొక పార్టీకి ఓటేయటం అనేది జరగదు. ఎందుకంటే ఆ అభివృద్ధి ఈ రోజున మనం సింగపూర్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు, ఆ సింగపూర్ కూడా చాలదు ఈ ఆంధ్రాకి. అలాంటి విధంగా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకు కూడా.